అండ్ నిజంగా పవన్ కళ్యాణ్ గారి సాంగ్ రిలీజ్ అయింది. నిజంగా ఆ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ గాని చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత నివేద థామస్ గాని సారీ నిధి అగర్వాల్ మనకు స్మార్ట్ శంకర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ పక్కన నీట్ గా పర్ఫెక్ట్ జోడీ అనిపించింది. దాని తర్వాత అనుషియ గారు ఇంకో హీరోయిన్ నర్తకి మాదిరి నిజంగా ఒక వినసొమ్ము అయిన కీరవాణి గారి మ్యూజిక్ ఇవన్నీ చూస్తే వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు అంటే బంగారం మనకు చాలా సినిమా ఏమంటారు బాలు ఆ సినిమాలో లెవెల్లో ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు జల్సా అలా కనబడిపోతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు అంతా ఆయన డెడికేషన్ కి ఆఫ్టర్ ఆయన పాలిటిక్స్ లో వెళ్ళిపోయినాక చాలా డీప్ గా వెళ్ళిపోయినాక ఈ సినిమా రాబోతుంది కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ హరిహరి వీరమల్లులో సాంగ్ అయితే చాలా వినసొంపుగా ఉంది. చాలా రోజుల తర్వాత మనకు ఒక మెలోడీ డ్రామా వచ్చింది. కీరవాణి గారు కూడా కీరవాణి గారు కూడా మ్యూజికల్ చాలా బాగుంటది ఆయనది. చాలా రోజుల తర్వాత త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన కూడా ఒక మంచి వినసొంపైన సంగీతం అందించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు నిధి అగర్వాల్ గారికి ఈ సినిమా మంచి క్రేజ్ తేవాలని, ఎందుకంటే పాపం ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిందీలో 2-3 సినిమాలు చేసినా ఎక్కడో బౌండ్ బ్యాక్ కాలేకపోయింది. హరిహర వీరమల్లుతో కంబ్యాక్ అవుతుంది. నిధి అగర్వాల్ కూడా తెలుగులో మంచి ఛాన్సెస్ వస్తాయి అని అభిప్రాయపడుతూ సాంగ్ అయితే సూపర్ ఉంది. మళ్ళీ మళ్ళీ వినేలా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా కోసం వెయిటింగ్ అండి. ఈ హాలిడేస్ లో రిలీజ్ అయితే గన కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది హరిహర వీరమల్లోనే మేము అనుకుంటున్నామండి.